దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 7 వృశ్చిక రాశి వారికి రాత్రి 8:40 తర్వాత ఈ వార్త రాబోతుంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 7 వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో, అలాగే 2025 సంవత్సరం మార్చి 7వ తేదీన దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ రాశి వారికి రాత్రి 8:40 తర్వాత మీకు ఒక వార్త రాబోతుంది. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. వృశ్చిక రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 7వ తేదీన వీరి యొక్క దినఫలాలను కనుక చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ఒక వ్యక్తి కనుక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగస్తులైతే కనుక ఏదైనా ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే, వ్యాపార పెట్టుబడులకు సంబంధించి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఎవరి దగ్గర నుండైనా డబ్బుల గురించి అడిగి దానికోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. ఈ రోజు రాత్రి 8:40 తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తని మీరు వింటారు. ఇక మిగిలిన అంశాలను చూస్తే కనుక, ఈ యొక్క రాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. వారు మంచి సలహాలు, సూచనలు మీకు అందజేస్తారు. బంధువులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. మీ యొక్క బంధువులు మీకు కాల్ చేయటం గానీ, లేదా మీరే వారికి కాల్ చేయటం గానీ, ఇలా ఏదో ఒకటి జరిగి మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీకు రాబోతుంది. అలాగే మీ యొక్క రాశి వారు చాలా రోజులుగా ఎవరినైనా కలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నట్లయితే, మీకు ఒకప్పుడు సన్నిహితంగా వ్యక్తులు మధ్యలో ఉన్న పరిస్థితుల కారణంగా మీరు అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా పోతే కనుక ఆరైతే కనుక మీకు కలవబోతున్నారు. కొన్నిసార్లు మీరు ప్రయత్నం చేశారు కానీ ఫలితాలు లేకుండా పోయింది. కానీ ఇప్పుడైతే మీ యొక్క దినఫలాల ప్రకారం మీరు అనుకోకుండా వారి వద్ద నుండి మీరైతే ఫోన్ కాల్ని కానీ, మధ్యవర్తుల ద్వారా వారి యొక్క అడ్రస్ని కానీ తెలుసుకుంటారు. వారితో మీకు కలయిక అనేది జరుగుతుంది. మీరైతే వారిని కలిసినప్పుడు మీ మనసులోని కష్టసుఖాలను చెప్పుకొని ఒకసారి మీ బంధాన్ని గుర్తు చేసుకుని, స్నేహం కావచ్చు లేదా మరే ఇతర సంబంధమైనా సరే, మీరు వదిలివేసిన ఆ బంధాన్ని గుర్తు చేసుకుని పాత జ్ఞాపకాలను స్మరించుకొని మీకున్నటువంటి మనసులో ప్రతి ఇబ్బందిని తెలియచేసుకుని సంతోషంగా ఉంటారు. కొంత సమయం మీరైతే కనుక మానసిక ఆనందానికి గురవుతారు. ఇక మీకున్నటువంటి ప్రతి విధమైన ఇబ్బందులకు సలహాలు, సూచనలు అడిగి తెలుసుకుంటారు. వారి యొక్క మాటలు మీకు కొంత ఊరటని కలిగిస్తాయి. పొరపాటున మీరు చేయని పనిని చేసినట్లు మీ ఉద్యోగ స్థానంలో ప్రతిబింబించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహోద్యోగుల్లో మీకు ప్రతికూలంగా ఉండే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారి ద్వారా మీకు ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. మీరైతే కనుక ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటం కోసం హనుమాన్ చాలీసాను పఠించాలి. శివారాధన మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.